తోట కట్ చేస్తాడు ఏడజాను మా ఇన్నోసెంట్ కొంతమంది ఇంకేం చేస్తారంటే కాళ్ళు కొట్టుకుంటారు వంగి దండాలు పెడితే పక్క ఏం పోరాడు బయట ప్రపంచంలో కూడా చూసినాం కాళ్ళు పట్టుకుని లాగేటోడు కూడా ఉంటాడు. కానీ మన అదృష్టం ఏంటంటే మనం విన్నింగ్ టీంలో ఉన్నాం. మనకు ఒకవేళ కాళ్ళు పట్టుకొని లాగినా కూడా మనం పడిపోం. ఎందుకో తెలుసా? పైన మన అబ్బాయి మన చేయి పట్టుకొని ఉంటాం. సింపుల్ లాజిక్ కదా సార్. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత సింపుల్గా ఉండండి, ఇన్నోసెంట్గా ఉండండి, మ్యాసివ్ యాక్షన్ చేయండి. మ్యాసివ్ యాక్షన్ అంటే కొంతమంది నలుగురు డౌన్లెస్ 4 రకాల డౌన్లెస్ని వదిలేయండి. ఎవరనేది మీకు చిన్న కార్యం ఇస్తా సార్ ఉన్నాను సార్ ఏవి ప్లీజ్. చిన్న ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎవరు తప్పుగా చూపించే రకం కాదు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఫస్ట్ వీడియో ప్లీజ్. ఫస్ట్ వీడియో. ఇవి చూడడానికి ఇవి మూవీ సీన్స్. ఇది అబ్జర్వ్ చేయండి కొద్దిగా. సోమవారం నా పుట్టినరోజురా. ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు. తప్పితే గట్తో చెప్పాలి కానీ గొడ్డలతో బుధవారం చెప్పన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు, గురువారం నా చేతికి వచ్చిన రోజు, శుక్రవారం నేను ఎవరిని చెప్పడానికి తెలుసు కదా. శనివారం 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 నాడు ఎవరు చెప్పిరా గొడ్డలికి శని పట్టుకుంటుందా? అయితే ఆదివారం చెప్పనా? ఆదివారం సెలవు రోజు నా గొడ్డలి పని చేయండిరా. నేను చెప్తున్నా కదా, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 6 ఎగ్జాక్ట్ సూపర్ సార్ అంట. ఇంటికి పోయిన కథ నాకు అర్థం కాదు. నేను ఫోన్ చేస్తుంటా, సార్ ఏమైంది సార్ ప్లాన్కి వెళ్దామని అంటే, సార్ ఈరోజు ఆదివారం ఉంది కదా చుట్టాలు ఇంటికి వచ్చిన. పోనీ రేపన నిన్న వచ్చినగా చుట్టాలు సడన్గా పొమ్మంటే పోరుగా సార్ రేపు ఉంటారు సార్. మంగళవారం తెలిసిందే సార్ అని చెప్పి రకరకాల సాకులు చెప్తా ఉంటారు. ఇట్లాంటి సాకులు ఎవరైనా మీకు బయట ఇప్పుడు కనిపిస్తారు. ఇది గొడ్డల రాయుడు, వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోండి. 4 పేర్లు గుర్తుపెట్టుకోండి బాగా. గొడ్డల రాయుడు. ఈ పర్సన్ ఎవరైనా మీకు సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, మీకు చెవులు అనిపించింది, అమ్మ ఆంజనేయులు సార్ చెప్పిండ్రా గొడ్డల రాయుడు వచ్చిండు మన టీంలో అని చెప్పి నేను వదిలేయండి. మన బిజినెస్కి యూజ్ కాదు. సార్ నిజమా కదా? ఈ రోజు నుంచి ఎవరికి సాకులు చెప్పకండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మనం మంచి సిస్టంలో ఉన్నాం, మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం. సో కష్టపడి పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది కష్టపడి పని చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏముంటుందంటే సక్సెస్ అయిన తర్వాత, సక్సెస్ కాకముందు పరిగెత్తా ఉంటాం. ఏదో ఒక స్టారు, డైమండ్, క్రౌను, అయ్యో 50,000 1,00,000 ఇన్కమ్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే అప్లైకి ఫోన్ చేస్తాను. అప్పుడు ఒక చిన్న వీడియో, సార్ సెకండ్ ఏది ప్లీజ్, టైం తక్కువ ఉంది, అలానే చూపించేస్తాను. మ్యాక్సిమం టైం కవర్ చేస్తాను. సెకండ్ ఏది సరదాగా వచ్చి చెప్పంటారా? వద్దురా బిస్కెట్ తింటున్నా, వాంతి వస్తే కష్టం. ఏంటయ్యా ఇది? తినడం తప్ప వేరే పనేమి చేయమను. ఏం కదినా, వచ్చేతో బిస్కెట్ తింటున్నా, గబడితో నవ్వుతున్నా, గొంతుతో మింగుతున్నా, ఇంకేం చేయాలబ్బా? ఇన్ని పనులు మీరు అక్కడే చేస్తారా? కలిసిపోతారండి బాబు. ఏమండే అస్తమానం మందు తాగా బిస్కెట్లు తిని బతకడమనా? సరదాగా ఇద్దరు ముందు దాకే నరకనికి కత్తెత్తాలి కదా. కత్తి బరువా? కనవత నగ్గైతే మరి దానికైనా చేయెత్తాలి కదమ్మా. బిజినెస్కి వచ్చిన తర్వాత 50,000 1,00,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత కంఫర్ట్ జోన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన చేతిలో చాయ్, ఓ చేతిలో బిస్కెట్, అది పళ్ళతో నవ్వుతుంది, ఏమంటారు గొంతులో మింగేస్తున్నాం, అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత ఒక చేతిలో రిమోట్ ఉంటుంది, ఇంకో చేతిలో కాఫీ చాయ్ ఏదో ఉంటుంది, ముందర టీవీ ఉంటుంది. అప్లైకి ఫోన్ చేస్తూ ఉంటాను, సార్ ఏమి బయటికి వెళ్తాను ప్లాన్ అంటే, ఏం చేయమంటారు సార్? ఎవరికి చెప్పినా వింటలేదు. ఎవరి దగ్గర పోయినా నువ్వు అంటావు సార్ వేస్టేజ్. ఏడ కూర్చొని మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు? ఏడా టీవీ ముందర. సార్ ఈ బద్ధకం ఉంటుంది చూసినారా? ఏమన్నా చెప్పు. ఇట్లాంటి వ్యక్తులు కూడా తారసపడుతున్నారు. వీళ్ళు బద్ధక రాయుడు. ఫస్ట్ వన్ వచ్చేసి గొడ్డల రాయుడు, రెండోది బద్ధక రాయుడు. వీళ్ళు కూడా ఉంటారు, పని చేయరు. అస్సలు ఎంత చెప్పినా కూడా పనే చేయరు.
నేనేమంటున్నా అంటే ఒక సామెత ఉంటుంది, కొటేషన్ కోరికలు తీర్చు, ఆనుముత్యాలు ఆకలి తీర్చు, సంపదలు సామెతలు ఇవ్వవు. దీనికి ఏమైనా ఈజీ వే ఏమైనా ఉంది అంటే, సులభమైన మార్గం ఉందంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి పరమావధి. 100% నేను ఈ విషయం నమ్ముతాను. ఎవరైతే ఒళ్ళొచ్చి పనిచేస్తాడో 2 నుంచి 5 సంవత్సరాలు 2 to 5 years గేమ్ ప్లాన్ విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉండి మీరు పని చేయగలిగితే ఖచ్చితంగా చెప్తున్నా, రాబోయే 2 to 5 years లోపల ఈ స్టేజ్ నుంచి మీరు మాట్లాడుతుంటారు, అక్కడ విని మేము సపోర్ట్ అవ్వడానికి మీకోసం మేము రెడీ ఉన్నాం. ఓకే, 2వ రకమైన వ్యక్తులు. 3వ రకమైన వ్యక్తులు వచ్చేసి వీళ్ళు ఏమైనా చెప్పని జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు. వీళ్ళు చూడండి, జాతకం రాయడం అంటే ఎట్లుంటుంది అంటే వీళ్ళది, సార్ తాడి అని ప్లీజ్, తాడి వెరీ సింపుల్. టైం తిరిగి జీవిస్తుంటాడని చెప్పు. అయినా మా వంశంలో 10 గంటలు ఉంది బాబా. మా తాత 10 చేసిన 10 రోజులకే చచ్చిపోయాడు. మా బాబాయ్ 10 చేస్తున్నా చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను పని చేయమన్నా అనుకో, నేను చచ్చిపోతాను. ఊరుకోవదే పని చేయను. వీళ్ళు 10 గంటల వాళ్ళు ఉంటారు, వీళ్ళు పని చేయరుగా. నువ్వు ఏమన్నా మాట్లాడు, సార్ పని చేస్తే చచ్చిపోతా సార్, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చచ్చిపోతా సార్ అంట. నాకు అర్థం కాదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాయన, నువ్వు ఏడ ఉన్నావు, ఏం సంగతి? వెస్టేజ్ బిజినెస్లో పని ఏముంది చెప్పండి, ఒక మాట చెప్పండి నాకు. వెస్టేజ్ బిజినెస్లో ఏం పని ఉంది చేయడానికి? రాలేదన్నా, మూటలు పోయాలన్నా, ఏం చేయాలి? 2 పనులు. నేను బారెల్ సార్ ఫస్ట్ సెషన్ అటెండ్ అయినప్పుడు లక్డీ కపూర్లో మన బిర్లా మందిర్ దగ్గర ఒక సెషన్ అటెండ్ అయినాం స్టార్టింగ్లో. నాకు చెప్పింది, నాకు అప్పటికి 60-70 lakhs ఇన్కమ్ సార్ది. సార్ ఏం చేయాలి వెస్టీల్ అంటే 2 పనులు. ఏం చేయాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, 2వది వాడాలి. ఏం చేయాలి? ప్రోడక్ట్ కొనాలి, వాడాలి, జనాలకు చెప్పాలి, అంతే. ఇదే బిజినెస్. ఇంకా ఇంతకు ఇచ్చిన బిజినెస్ ఏముంటుంది? దీనికి గాను చాలా మంది బయటికి వెళ్ళాలంటే పని చేస్తే బయటికి వెళ్తే ఏడ చచ్చిపోతున్న భయంతో ఇంట్లో ఉండిపోయిన చాలా మంది ఉన్నారు, ఫెయిల్ అయిపోయారు. అట్లాంటి వ్యక్తుల్ని దయచేసి 3వ వాళ్ళు ఎవరు ఉంటారంటే వీళ్ళు పనిగండం రాయలు. మొదటి గొడ్డ రాయలు కోతలు కోసుంటారు, ఇలా చేస్తారు, రేపు చేస్తారు, ఇంకా నీకు ఎందుకు సార్ రేపు వదిలిపెట్టి సక్సెస్ అవుతా ఉంటారు వాడు. 2వది చెప్పిన కదా బద్ధకం. ఒక సక్సెస్ అయిన తర్వాత స్టార్ డైమండ్ క్రౌన్ అయిపోయిన తర్వాత ఇంట్లో తీరిక కూర్చొని టీవీ చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు, అట్లాంటి వాళ్ళు సక్సెస్ కాదు. 3వది ఏంటంటే ఏదైనా ఈ జాతకాలు సాకులు చెప్తుంటారు చూసిన వాళ్ళు కూడా సక్సెస్ కాదు. ఇంకొకటి 4వది ఒక్కరు ఉన్నారు లాస్ట్కి. సో కొంతమంది బిజినెస్కి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అంటే యాటిట్యూడ్ ప్రాబ్లం, రకరకాల ఈగోలు వస్తూ ఉంటాయి. ఏమంటారు, ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లొల్లి ఉంటుంది, అన్నదమ్ముల మధ్యలో లొల్లి ఉంటుంది, అప్లైన్ డౌన్ అయిన మధ్యలో లొల్లి ఉంటుంది, ఇంటి ఎదురుతో లొల్లి ఉంటుంది, ఇంటి పక్కనతో, పై ఇంటితో, ప్రాస్పెక్టర్తో, ప్రతి ఒక్క జనాలతో ప్రాబ్లం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళపైన సీరియస్ అవుతా ఉంటాం. సో మీ అందరికి చెప్పారు, సీరియస్ కాకుండా ఒక పిక్ చూపిస్తాం సార్. 4th పిక్, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఎట్లుండాలంటే ఇట్లే ఉండాలి, ఇట్లుంటే సక్సెస్ అవుతుంది. నేను బరాబర్ చెప్తాను, మీరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి. మా ఇంట్లో అయితే నేను అట్లే ఉంటాను, మా ఇంట్లోనే కాదు ఏడైనా అట్లే ఉంటాను. ఎట్లుండాలి? ఇట్లనే ఉండాలి. ఇక ఇట్లే ఏం జరిగినా సరే, ఇంట్లో ఏం లొల్లైనా సరే, బయట ఏం లొల్లైనా సరే, అప్లైన్తో లొల్లైనా సరే, డౌన్ లైన్తో లొల్లైనా సరే ఎట్లుండాలి? మళ్ళీ ఏంటని అంతే, సుఖీ బావ అంతే, అంతకుమించి ఏం లేదు. అర్థమైందండి? ఏ ప్రాబ్లం వచ్చినా బీ కూల్, ఆల్వేస్ బీ కూల్. నీకంటూ ఒక టైం ఉంది. నేను సక్సెస్ కావడానికి 13 ఏళ్ళ టైం పట్టింది. ఎప్పుడో 13 ఏళ్ళ ముందు కళ్ళ ఈరోజు నిజమవుతుంది. కొంతమంది వస్తారు బిజినెస్కి 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఉంటారు సార్. నైట్ కోటేశ్వర్, నైట్ స్టేజ్ మీద ఎట్లా వస్తారు? ఈ స్టేజ్ మీదకి రావడానికి తిండి తిన రోజులు చాలా ఉన్నాయి, నిద్రపోయిన రాత్రులు చాలా ఉన్నాయి, ఎంతో మందితో అవమానాలు ఫేస్ చేసిన ఊరికేం రాలేదు. ఇక్కడికి వచ్చి స్టేజ్ ఎక్కిన వాళ్ళు ఏమంటారు, క్యాట్ వాకింగ్ ఏం చేయలేదు, రాంబాబు కంటారు కదా, ఏం చేయలేదు కదా. ప్రతి ఒక్క వ్యక్తి స్టెప్ టు స్టెప్ ఎక్కి వచ్చినారు. అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంటే ఎట్లుంటుంది, సిస్టమ్ లేకపోతే ఎట్లుంటుంది నేను చెప్తా. కొంతమంది బిజినెస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంటారంటే ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తులతో తిరుగుతూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తితో పనిచేస్తుంటారు. అప్లై
అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తా. ఇప్పుడు నేనున్నాండి, ఇప్పుడు నాకు బెంచ్ కారు కావాలంటే ఆల్రెడీ మా పైన ఇమీడియట్ అబ్బాయి శ్రీనివాస్ సార్ ఉన్నాడు. ఆ పైన ఎవరో ఇన్యాక్టివ్ అబ్బాయి ఉన్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఉన్నారు అనుకుందాం. మనం ఏం చేస్తున్నాం అంటే బెంచ్ కార్ తీసుకొచ్చిన వ్యక్తి చేయి పట్టుకోము, ఆ పైన ఉన్న అప్లైని పట్టుకుంటాం అనమాట. అతనికి సిస్టమ్ తెలియదు, ఇతనికి సిస్టమ్ తెలియదు. సిస్టమ్ తెలియకపోతే ఎట్లుంటుంది అనేది చిన్న ఏవి ప్లీజ్ సార్. సింపుల్ లాజిక్ కదా, సింపుల్ లాజిక్. కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు లేని తోడానికి ఏమన్నా పోయి ఇద్దరు కలిసి ముందర పడతారు కదా, సింపుల్ లాజిక్ కదా. మీ కరెక్ట్గా నేను చెప్తున్నా, ఒక రైట్ పర్సన్ పట్టుకోండి. ఎవరు రైట్ పర్సన్? రైట్ ఇమ్మీడియట్ గ్రోయింగ్ అప్ లైన్. మనం ఏం చేస్తామంటే చేతగాని వ్యక్తితో మనం పట్టుకొని సార్ నన్ను లేపండి, సార్ నన్ను ఏడలే, ఆయన లేస్తే కదా నేను లేపని, ఆయనకు లేవడానికి చేత అది నిన్నేడ లేస్తాడబ్బా. ఒక్క రైట్ పర్సన్ ఎట్లుండాలంటే ఆయన పట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా వైబ్రేషన్ రావాలి. రైట్ ఎట్లాంటి పర్సన్ కలిసి అట్లాంటి పర్సన్ పట్టుకోండి. రైట్ గ్రోయింగ్ అప్ లైన్. సార్ బాగుందా బాలేదా? సో టైం అయిపోయింది కాబట్టి లాస్ట్లో ఒక చిన్నది. సో ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, ఆశతోనే సక్సెస్ అవుతుంది. డ్రీమ్స్ అంటారు, డ్రీమ్స్ కళలు ఆశలు అంటారు కదా. ఒక చిన్న స్టోరీ చెప్తా. మొన్న పుష్కరాలు జరిగినాయి కదా, ఏది గోదావరి మహాకుంభమేళ. సో కుంభమేళ లాంటి పుష్కరాలు జరిగినాయి. ఒక పిల్లోడు, అందరు స్నానాలు చేస్తూ ఉన్నారు, పిల్లోడు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత సడన్గా మనోడు ఏం చేస్తాడంటే 14 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. సార్ మా అక్క వాగులో పడిపోయింది, మా అక్క నదిలో పడిపోయిందంటే అక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో 2 గజ ఈతగాలు దూకుతారు. దూకి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే 70 ఏళ్ళ ముసలావిడ. 70 ఏళ్ళ ముసలావిడ. ఏమైందిరా, ఏం రోగం పుట్టిందిరా నీకు? ముసల్దాని గురించి మమ్మల్ని దూకన్నావు, ముసలావిడ గురించి మమ్మల్ని దూకన్నావు, ఏమైందని అంటే నువ్వు 15 ఏళ్ళ మా అక్క అంటే దూకినావు, ముసలావిడ అంటే దూకుతుంటివా? సింపుల్ కదా. అంటే ఆశ ఉండాలండి మనిషికి. ఇక్కడ బిజినెస్కి వచ్చిన తర్వాత కారు కావాలా, ఇల్లు కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, అన్నీ కావాలని ఆశ ఉండాలి. ఆశ నాకు ఏమవుతుందండి, నేను అన్ని కంఫర్ట్ ఉన్నంటే నీ కర్మ, నేనేం చేయలేను. ఎస్ఆర్ ఒక చిన్నది విన్నింగ్ టీంలో ఉంటే ఎట్లుంటుంది, విన్నింగ్ టీంలో ఉంటే మనకి ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఒక్కటే లాస్ట్. ఇదే లాస్ట్ అయిపోయింది. సో టైం తక్కువ. ఏంటి 500 నోటు ఎంతమంది కావాలి? సార్ మీకు డబ్బులు ఇంట్రెస్ట్ లేదా? ఉంది కదా. ఇప్పుడు ఎంతమంది కావాలి? ఇప్పుడు ఎంతమంది కావాలి? ఇప్పుడు ఎంతమంది కావాలి? దీని వాల్యూ ఏమైనా మారిందా? ఏం మారలే కదా. దీన్ని నలిపిన ఏమంటారు, మడత పెట్టిన నలిపిన కిందేసిన దీని వాల్యూ తగ్గలేదు. మీరు ఒకవేళ వెస్టీజ్కి వచ్చిన తర్వాత విన్నింగ్ టీమ్ సిస్టంలో మీరు ఉండడం కాదు, సిస్టమ్ మీ లోపల ఉంటే 500 రూపాయల నోటు వాల్యూ ఎంత ఉందో మీ వాల్యూ కూడా అట్లా తగ్గదు. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. మీకు కూడా ఇట్లాంటి బెంచ్ కారు కావాలన్నా, ఇట్లాంటి ఇల్లు కావాలన్నా, మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ మీ లోపల ఉండాలి. సార్ రెడీ ఉన్నారా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో సార్